ఊర్మిళాదేవి నిద్ర గురించి మనం తెలుసుకుందాం. ఊర్మిళ రామాయణంలో జనక మహారాజు కూతురు, లక్ష్మణునికి భార్య. వీరికి అంగద, చంద్రకేతు అని ఇద్దరు కుమారులు ఉన్నారు. సీతను రాముడికిచ్చి పెళ్లి చేసినప్పుడు సీత చెల్లెలైన ఊర్మిళను లక్ష్మణుడికిచ్చి పెళ్లి చేశారని వాల్మీకి రామాయణంలో ఉంది. శ్రీరాముడు సీతలతో లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అతనితో పాటు ఊర్మిళ కూడా అడవికి వెళ్ళడానికి సిద్ధం కాగా, తన వృద్ధాప్య తల్లిదండ్రులను చూసుకోవడానికి అయోధ్యలోనే ఉండమని లక్ష్మణుడు కోరాడు. భర్త అరణ్యవాసానికి బయలుదేరుతుండడంతో భర్త అభిమతాన్ని, అంతరంగాన్ని గుర్తించిన ఊర్మిళ అయోధ్యలోనే ఉండిపోయింది. రాత్రి వేళలో అడవిలో సీతారాములకు రక్షణగా ఉండి లక్ష్మణుడికి నిద్ర వస్తుండడంతో తన కర్తవ్యానికి ఆటంకం కలిగించొద్దని అన్నా వదినల సేవ కోసం వచ్చిన తనను ఈ 14 ఏళ్ళు నిద్ర విడిచిపెట్టమని నిద్రాదేవతను వేడుకుంటాడు. నిద్రాదేవత అంగీకరించి నిద్ర ప్రకృతి ధర్మమని తన నిద్రను ఎవరికైనా పంచాలని కోరడంతో తన 14 ఏళ్ల నిద్రను తన భార్య ఊర్మిళకి ప్రసాదించమని ఆమెకు తన అభిప్రాయం తెలియజేస్తే తప్పక అంగీకరిస్తుందని లక్ష్మణుడు చెప్తాడు. లక్ష్మణుడి కోరిక ప్రకారం ఊర్మిళాదేవి సంతోషంగా నిద్రను పంచుకుంటుంది. అలా నిద్రను ఊర్మిళ స్వీకరించడంతో లక్ష్మణుడికి మేఘనాథుని సంహరించే అవకాశం దక్కింది. ఈ 14 ఏళ్ల నిద్రను ఊర్మిళాదేవి నిద్ర అని అంటారు. రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో లక్ష్మణుడికి, ఊర్మిళకి ఆలయం ఉంది. 1870లో అప్పటి భరత్పూర్ పాలకుడు బల్వంత్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. దీనిని భరత్పూర్ రాష్ట్ర రాజకుటుంబం రాజాలయంగా పరిగణిస్తారు. శ్రీరాముని కోసం 14 సంవత్సరాలు వనవాసంలో ఉన్న సీతమ్మ తల్లి ఎంత గొప్ప ఇల్లాలో, తన భర్త మాట కోసం 14 సంవత్సరాలు నిద్రలోనే ఉన్న ఊర్మిళాదేవి కూడా అంతే గొప్ప ఇల్లాలు.